అదేవిధంగా బీసీలకు సంబంధించి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక సామాజిక వర్గాలు కనీసము సర్పంచ్గా కూడా వెళ్ళలేని పరిస్థితి, చట్టసభల్లో వెళ్ళలేని అనేక కులాలు ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా గుర్తించి అందరికీ సమన్యాయము, సామాజిక న్యాయాన్ని వర్తింపజేసేలా, అందరికీ అవకాశాలు కల్పించేలా బీసీవై పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల సమస్య మనం చూస్తున్నాము, నిరుద్యోగుల సమస్య చూస్తున్నాము. ఇది పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే ఏం కావచ్చు, టీచర్లకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ట్రాన్స్ఫర్ల విషయంలో కావచ్చు, పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ యొక్క కార్యకర్తలుగా మలుచుకొని, ఆఫీసులుగా మలుచుకొని ఈరోజు ఉద్యోగులను వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగులకు స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఏ పార్టీ, ఏ ప్రభుత్వము ఇవ్వలేదు కాబట్టే ఈరోజు పరిపాలన దుస్థితి ఇలాంటిది ఉండేది. ఖచ్చితంగా ఉద్యోగుల సమస్యలపైన గతంలో కూడా బీసీవై పార్టీ పోరాటం చేసింది. టీచర్ల సమస్యలపైన కావచ్చు, అదేవిధంగా మిగిలిన అన్ని అంశాల్లో పోరాటం చేసింది. భవిష్యత్తులో ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలపైన పూర్తి స్థాయి స్పష్టతతో ముందుకొస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విధంగా అన్ని రకాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి చేయాలి, అన్ని వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలి, అన్ని రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశం పైన బీసీవై పార్టీకి పూర్తి స్థాయి స్పష్టత ఉంది. ఈరోజు సామాజిక న్యాయం అనేది దేశంలో ఎక్కడైనా ఉందో లేదో తెలియదు, కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలము సామాజిక వర్గ న్యాయం జరిగింది, కుటుంబాలకు న్యాయం జరిగింది తప్ప రాష్ట్రం ఏర్పడిన ఈ 70 సంవత్సరాలలో సామాజిక న్యాయం జరగలేదు. కేవలము 2 వర్గాలు, 2-3 కుటుంబాలు రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించి రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని లూటీ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో మార్పు రావాలంటే అన్ని వర్గాలకు అవకాశం రావాలనేదే బీసీవై పార్టీ ప్రధాన లక్ష్యము. ఇందులో ప్రధానంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న బీసీలకు అవకాశం రావాలి. ఈ రాష్ట్రాల్లో బీసీల తర్వాత అత్యంత జనాభా కలిగిన కాపులు ఏ పార్టీకి అవకాశం ఇస్తే, ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తున్నప్పటికీ కూడా కాపు సామాజిక వర్గానికి పూర్తిగా రాజకీయంగా, సామాజికంగా వెనకబడి ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఖచ్చితంగా బీసీలకున్న ప్రాధాన్యత కాపులకు బీసీవై పార్టీలో ఉంటుంది. అదేవిధంగా దళితులకు సంబంధించి రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వల్ల అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా రాజకీయంగా ఉన్న రిజర్వేషన్లు ఈ పార్టీల అధికారంలోకి రావడానికి ఓటు బ్యాంకు కోసం ఉపయోగిస్తున్నారు తప్ప ఏ ఒక్కరికి నిధుల విషయంలో కావచ్చు, అధికారం విషయంలో కావచ్చు, దళిత ప్రజాప్రతినిధులకు అవకాశాలు లేకుండా, అధికారం లేకుండా వీళ్ళు ఉత్సవ విగ్రహాల్లాగా వాడుకుంటున్నారు తప్ప దళితులకు అభివృద్ధి అనేది ఈరోజు కనుచూపు మేరల్లో లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. దళితులను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత, అధికారంతో కూడిన అవకాశాలు ఇవ్వడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈరోజు కేవలం బీసీలు, దళితులు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో అనేక వర్గాలు వెనుకబడి ఉన్నాయి. ఈ రాష్ట్ర అవతరణకు ప్రధాన కారణమైన పొట్టి శ్రీరాములు గారు జన్మించిన సామాజిక వర్గం ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా చేసిన ప్రకాశం పంతులు గారు ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం ఏదైతే ఉత్తర భారతదేశంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ముందున్న బ్రాహ్మణ సామాజిక వర్గం ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వీళ్ళందరినీ కూడా అణచివేసే కార్యక్రమము ఈ 2 పార్టీలు, ఈ 2 కుటుంబాలు చేసాయి. కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఈ 2 కుటుంబాలను రాజకీయాల నుండి వెలివేసినప్పుడు, ఈ 2 కుటుంబాలను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి బహిష్కరించినప్పుడు అది సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు పూర్తిగా వీళ్ళ సొంత ఆస్తిలాగో, ఇదేదో ఖర్జూర నాయుడు ఆస్తితో లేదంటే రాజారెడ్డి ఆస్తి అన్నట్టు వేల కోట్లు భూములు పూర్తిగా దోచేశారు. ఇప్పటికైనా అందరూ మేల్కొని ఈ తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ రాజకీయం రావాల్సిన అవసరం ఉంది. దానికోసం బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది. భవిష్యత్తులో ఈ 2 కుటుంబాల ద్వారా, ఈ 2 వర్గాల ద్వారా అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలను ఏకం చేసి చైతన్యం తీసుకొని వచ్చి అధికారం దిశగా బీసీవై పార్టీ ప్రయాణం చేయబోతోంది. బీసీవై పార్టీకి సంబంధించిన అన్ని అంశాలు ఏ రంగాన్ని ఏ విధంగా
అభివృద్ధి చేయబోతున్నాము, ఏ ఏ సామాజిక వర్గానికి ఎలాంటి అవకాశాలు ఇవ్వబోతున్నాము అనే అంశాలపైన ఒక స్పష్టమైన ప్రణాళికను విడుదల చేసి పార్టీకి సంబంధించిన సభ్యత్వ కార్యక్రమ నమోదును ప్రారంభించి వెంటనే అతి తొందరలోనే బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఒక మహాయాత్రను మొదలు పెట్టబోతున్నాము. ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ ప్రజల యొక్క బాధలను, వారి కష్టాలను తెలుసుకుంటూ వాటిని తీర్చడానికి బీసీవై పార్టీ అన్ని రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రయాణంలో నాతో పాటు కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలిసి ముందుకెళ్తామని చెప్పి, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు కావచ్చు, కాపులు కావచ్చు, దళితులు కావచ్చు, ఈ రెండు పార్టీల ద్వారా అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ రాజకీయం కోసం మనం కలిసి పని చేసినప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. కాబట్టి బీసీవై పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ఈరోజు నవరాత్రుల సందర్భంగా ఆ అమ్మవారి ఆశీస్సులతో, వేద పండితుల ఆశీస్సులతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఈ దోపిడీ పార్టీలు, కుటుంబ పార్టీలు రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను అన్ని రకాలుగా కూనీ చేసి ప్రతి వర్గాన్ని తన రాజకీయ అవసరాల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారు తప్ప ఏ ఒక్కరికి మంచి చేయలేదు. ఇందులో ప్రధానంగా హైందవ ధర్మాన్ని కూడా వీరు రాజకీయం కోసమే వాడుకున్నారు, వీరి యొక్క ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే వాడుకుంటున్నారు అనడానికి అనేక ఉదాహరణలు మనం చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా తిరుమల విషయంలో కావచ్చు, తిరుమలలో జరిగిన అపచారం విషయంలో రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే ప్రయత్నం చేశారు తప్ప అక్కడ జరిగిన అపచారం పైన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, భవిష్యత్తులో తీసుకుంటారనే నమ్మకము లేదు. అదేవిధంగా హైందవ ధర్మం పైన జరుగుతున్న వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వాలు ఉదాసీనత అవలంబిస్తున్నాయని చెప్పడానికి ఈ మధ్య కాలంలో అనేక సంఘటనలు మనం చూస్తున్నాము. దేవాలయాలపైన దాడులు జరుగుతుంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, దేవుళ్ళ యొక్క విగ్రహాలు కూల్చివేస్తుంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, పండుగలపైన, ఈ హిందూ సాంప్రదాయాలపైన, ఆచారాలపైన అనేక రకాలుగా దాడులు చేస్తుంటే పట్టించుకోవడం లేదు. మత మార్పిడి ముఠాలు చెలరేగి రాష్ట్రంలో యథేచ్ఛగా ఈరోజు మత మార్పులను ప్రోత్సహించుంటే ప్రభుత్వాలు చూసి చూన్నట్టు ఉంటున్నాయి. దేవుళ్లను, హిందూ మతాన్ని, హిందూ గ్రంథాలను ద్వేషించిన, అనేక రకాలుగా దూషించిన పట్టించుకొని ప్రభుత్వము, ఈ దూషించే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఒక మాట మాట్లాడితే మాత్రం చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది, కానీ హిందూ మతం గురించి మాట్లాడినప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు స్పష్టంగా తెలియజేస్తున్నాను, రెండు తెలుగు రాష్ట్రాల్లో హైందవ ధర్మానికి ఎక్కడ అన్యాయం జరిగినా, దేవాలయాలకు కానీ, హిందూ సాంప్రదాయాలకు కానీ అపచారం జరిగినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దీని ద్వారా రాజకీయంగా నష్టం వచ్చినా బీసీవై పార్టీ ముందుండి పోరాడుతుంది. సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి బీసీవై పార్టీ ఎప్పుడు ముందుంటుంది. భవిష్యత్తులో బీసీవై పార్టీకి అవకాశం వచ్చిన రోజు పూర్తిగా దేవాదాయ శాఖను సమూలంగా ప్రక్షాళన చేపట్టి ఈరోజు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో పాటు దేవాదాయ వ్యవస్థలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తీర్చే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. అందరినీ ఒక్కటే కోరుకుంటున్నాను, ఒక్క అవకాశం బీసీవై పార్టీకి ఇవ్వండి. ఈరోజు నేను ఏదో పదవులు తెచ్చుకోవాలనో, లేదంటే ఆస్తులు సంపాదించుకోవాలనో, వీళ్ళలాగా రాష్ట్రాన్ని దోచేయాలని చెప్పి రాలేదు. ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి, అణగారిన వర్గాలకు, వీరి ద్వారా అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలకు మంచి చేయాలనే ఆశయంతోనే వచ్చానని చెప్పి అమ్మవారి సాక్షిగా, అమ్మవారి సన్నిధిలో ఈరోజు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మేము చేసే పోరాటంలో కావచ్చు, బీసీవై పార్టీ నిర్మాణంలో కావచ్చు, బీసీవై పార్టీ చేసే కార్యక్రమంలో కావచ్చు, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి నవరాత్రుల సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదంతో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై బీసీవై పార్టీ.